పెద్దల ఆశీస్సులతో పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని, నేటి యువకులే రేపటి వయోవృద్ధులు అవుతారని గుర్తు చేసుకోవాలని కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు అన్నారు. వయోవృద్ధుల దినోత్సవం వేడుకను పురస్కరించుకొని మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో రమణిపేట ఏపీఐఎస్సీ కాలనీ లయన్స్ క్లబ్ హాల్లో ఏర్పాటు చేసిన కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు పాల్గొన్నారు. అధికారుల పెద్దలకి, ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతీయ సమాజంలో జరిగినటువంటి ఆర్థిక, సామాజిక, ఇతర విధమైనటువంటి అనేక రకాలైనటువంటి మార్పులకి అనుగుణంగా సామాజిక జీవితములోని మార్పులని సీనియర్స్ అయిన మీరు అందరూ కూడా గమనించి ఉంటారు. సమిష్టి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయి వ్యక్తి కుటుంబాలు, న్యూక్లియస్ ఫ్యామిలీస్ డెవలప్ అవడంతో గత 30 సంవత్సరాల మట్టి ప్రధాన కారణంగా. 2, దాదాపు ప్రతి ఇంటి నుండి కూడా ఒకరో లేక ఇద్దరు విదేశాలకి ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిపోవటం, లేదు ఉపాధి నిమిత్తం పల్లెటూరులో తల్లిదండ్రుల నుంచి పట్టణ ప్రాంతాలకు ఇంకొక దగ్గరికి వెళ్ళిపోవటం. ఏదైనా కారణాలు అంటే ఎన్ని రకాల కారణాలు మనం చెప్తున్నా, సమిష్టి కుటుంబ తత్వం అనేటువంటిది ఎప్పుడైతే పోయిందో ఈ సీనియర్ సిటిజన్ యొక్క ఒంటరితనపు జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. అందరికీ తెలుసున్నదే. ఇదే సందర్భంలో ఆర్థిక వ్యత్యాసాల వలన కూడా సమాజంలో ఈ వృద్ధులైనటువంటి వారిని చిన్నచూపు చూడటం, నెగ్లెక్ట్ చేయటం, అంటే అలక్ష్యం చేయటంతో రకరకాల సమస్యలు వచ్చాయి. అది కులాల వారి కొన్ని రకాలుగా ఉంటుంది. సోషియాలజీ చదువుకున్న వారికి అర్థమవుతుంది. అంటే దినసరి బత్యం కూలీ వర్క్ చేసుకునేటువంటి ఆర్థికపరమైనటువంటి కుటుంబాల్లో రిలేషన్షిప్ బిట్వీన్ ప్రజెంట్ జనరేషన్కి ఓల్డ్ జనరేషన్, బాగా ఆస్తిపరులైనటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి జనరేషన్, అలాగే హయ్యర్ కమ్యూనిటీస్లో ఉండేటువంటి డిఫరెన్స్, వీటిలన్నింటినీ మనం పరిగణలోకి తీసుకున్న తర్వాత యాజ్ ఏ హోల్ నెగ్లిజెన్సీకి గురి అవడం మాత్రం వాస్తవం. కాబట్టి ప్రభుత్వం వృద్ధుల సంక్షేమ చట్టాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టింది. సరే, చట్టం డీటెయిల్స్లోకి నేను వెళ్ళను, కానీ యాజ్ ఏ ట్రిబ్యునల్ చైర్మన్, యాజ్ ఏ ఆర్డీఓ, నేను ఒక్క కాకినాడ జిల్లాలో ఇంతవరకు 88 కేసులు నేను జాయిన్ అయిన 1 ఇయర్లోనే 88 కేసులు నాకు పడ్డాయి. అంటే నా కోర్టుకి కేసులు వేశారు. ఇంతకుముందు కొవ్వూరు, పెద్దాపురం ఆర్డీఓలు చేస్తున్నప్పుడు దాదాపు ఒక 140 కేసుల దాకా మా కోర్టులో పడ్డాయి. అందులో ఒక 70-75% కేసులు మేము డిస్పోజ్ చేసాం. బట్ అవుట్ ఆఫ్ ది అనాలిసిస్, ఈ మొత్తం కేసులన్నింటినీ అనాలిసిస్ చేసిన మీదట నాకు అర్థమైనటువంటి, నా మనసుకి నాకు కలిగినటువంటి ఒక అనుభూతి ఏంటంటే, ఎక్కడో ఈ తల్లిదండ్రులకి లేదా వారి కింద పిల్లలు, మనవలు అవ్వచ్చు, కొడుకు కూతురు అవ్వచ్చు, కోడళ్ళు అవ్వచ్చు, లేదంటే వాళ్ళు లేకపోతే మేనమామ వాళ్ళ తాలూకు పిల్లలు, ఇతర వారసులు ఎవరైనా ఉండొచ్చు. వీరందరినీ మనం చూసుకున్నప్పుడు ఎక్కడో వాత్సల్యం కొరవైంది వారి పట్ల. ఈ వాత్సల్యము కరువు అవ్వటం అనేటువంటిది ప్రధాన కారణంగా ఒక గ్యాప్ బాగా రావటంతో, జనరేషన్ గ్యాప్ బాగా రావటంతో, ఈ ఒంటరితనపు ఫీలింగుల వలన మధ్యలో థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతున్నాడు అక్కడికి. అంటే ఒక కేసు ఉదాహరణతో చెప్తాను, 2 కేసుల ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది. అది థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతుంది, కేసు మా దగ్గరకు వస్తుంది. మా కొడుకుకి ఏదో నేను ఇల్లు రాశాను, 2 ఎకరాల పొలం రాశాను, రద్దు చేయండి. ఎప్పుడు రాసామో సరే, చట్టము రాకముందు రాసేసి ఉంటే అలాంటివి పరిగణలోకి రావు. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రాసి ఉంటే గిఫ్ట్ డీడ్ కానీ పార్టిషన్ డీడ్ కానీ మేము రద్దు చేయొచ్చు.